అయితే ఇన్ ద సేమ్ టైం అతిగా వాడితే మనం డంబ్ అవుతాం. ఖచ్చితంగా ఏఐని అతిగా కూడా వాడకూడదు. మన మెదడు పనికిరాని స్టేజ్కి వెళ్ళేంత అచ్చగా దాని మీద ఆధారపడకూడదు. ఏఐని వాడి మీరు స్టార్ అవ్వాలి కానీ ఏఐని స్టార్ చేయకూడదు. ఏఐని హీరో చేయొద్దు. ఏఐని వాడుకోండి, ఎక్కడ అవసరమో అక్కడ సలహాలు తీసుకోండి, రీసెర్చ్ తీసుకోండి, వాడండి, మీరు స్టార్ అవ్వండి, డెవలప్ అవ్వండి. అంతేగాని అన్నీ ఇక అసలు ఏంటంటే ఎలా ఉందంటే ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇక ప్రతిదీ ఇక అసలు మనం ఆలోచన శక్తి పోయింది. న్యూస్ రాయాలి, ఐటము సెల్ గురించి న్యూస్ రాయాలి, సెల్ గురించి ఒక న్యూస్ అంటే టప్పునిచ్చేస్తుంది, కాపీ పేస్ట్ అంతే, పబ్లిష్. దీనివల్ల బుర్రలో ఉన్న మన మెదడు ఆలోచన శక్తిని కోల్పోతుంది. ఇది జగమెరిగిన సత్యం. ఆల్రెడీ సిద్ధాంతాలు కూడా అలాగే చెప్తున్నాయి. నేను కూడా ఒక ఉదాహరణ. ప్రత్యేకంగా 2 సంవత్సరాల్లో ఏఐ మీద పూర్తిగా పడిపోయి కొంత మతిమరుపు వచ్చిన స్థాయికి, నిజంగా ఆలోచించలేకపోతున్నాననే అనుమానం కలిగిన స్టేజ్కి వెళ్ళినప్పుడు నేను బ్యాక్ అయ్యాను అనమాట. నో, అవసరం ఎంత అయితే అంతే వాడాలి. నా పని ఏంటి? ఏఐ గురించి చెప్పటం. ఏఐ గురించి చెప్పాలి తప్పితే ఏఐ గురించి చేయాలి, ప్రొడక్ట్ చేయాలంటే మళ్ళీ ఓవర్ అయిపోతుంది. నీకు ఎక్కడ అవసరమో అంతే తీసుకోవాలి. అయితే మీలో ఉన్న ఏఐలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీకు ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తే ఎన్ని చేయాలో తెలియదు, అసలు మీలో ఉన్న దాగున్న అంతర్గత శక్తి ఏంటో కూడా తెలియదు. మీరు ఏఐ నేర్చుకోవటం వల్ల మీలో దాగి ఉన్న అంతర్గత శక్తి కూడా బయటకు వస్తుంది. మీరు దీనికి పనికొస్తారు, ఇది చెయ్యండి అని ఒక సూచన ఇస్తుంది. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మీకైతే ఏఐ నేర్చుకోవాలనే సంకల్పము గనక ఉంటే, ఆసక్తి కనుకుంటే, ఆ శక్తి ఖచ్చితంగా ఏఐ ఇస్తుంది, కావాల్సిన శక్తి. అయితే ఆసక్తి ఉండాలి, సంకల్పం ఉండాలి. నేర్చుకోండి అందరూ.